ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం జాతర ముగియడంతో నేటి నుంచి హుండీ లెక్కింపు కార్యక్రమం మొదలుపెట్టారు. లెక్కింపు ప్రక్రియను హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 828 హుండీలను లెక్కించడానికి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కొబ్బరికాయ కొట్టి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మేడారం గురించి పలు అంశాలు మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మరి కోట్లాది మంది భక్తులు వచ్చి కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకొని వాళ్ళు కానుకలు సమర్పించుకొని ఈ మేడారం నుంచి కూడా 2.5 కోట్ల వరకు కూడా వచ్చారని ఈసారి అంచనా వేయడం జరిగింది. మీడియా ద్వారా ప్రతి రాష్ట్రానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం కూడా అమ్మవారి గురించి తెలుసుకుందామని కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసు న్యూజిలాండ్ నుంచి కూడా ట్రైబల్స్ వచ్చి ఇక్కడ డాన్స్ వేసి వాళ్ళ నృత్య ప్రదర్శన కూడా చేశారు. గిరిజన జాతర అయినటువంటి జాతరకు ఈ రోజు ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. లెక్కింపు అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి దాన్ని ప్రారంభించడానికి నన్ను వాళ్ళు ఆహ్వానించారు.